జనం భోజనం చేసేద్దాం. స్టార్టింగ్ అయితే వంకాయని పచ్చి జీడిపప్పు వండారు గాయస్. నిజంగా అమృతంలో ఉంది కర్రీ. నాన్ వెజ్ వచ్చేసి ఎప్పుడు ఒకే టేస్ట్ ఉంటది, బట్ వెజ్ లో అలా కాదనమాట. మంచి ఫీల్ వస్తుంది, మంచి బాగుంటది. చాలా జీడిపప్పు వేయడం వల్ల ఏంటో గానీ నిజంగా అమృతం గాయస్. ఇంక నెక్స్ట్ ఐటమ్ అండి, దీనిలో చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి కదండి, స్మాల్ ఎగ్స్, లివర్స్ అన్ని కలిపి ఫ్రై అయితే చేశారు. ఇది వచ్చేసి కందనకాయ. కొంతమంది కందనకాయ తింటారు, కొంతమంది ఇష్టంగా తింటారు. అందులో నేను ఒకరిని. ఎంతమంది తింటారండి కందనకాయ కామెంట్ చేసేయండి. కానీ ఏం మాటగా మాట ఈ స్మాల్ ఎగ్స్ అయితే మాత్రం చాలా ఇష్టం పర్సనల్లీ. ఎంత బాగుంటాయి కదా, అలా నోట్లో అయితే కరిగిపోతాయి గాయస్. ఇంక నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి కర్రీ అనమాట అండి. దగ్గరగా కుక్ చేశారు, కొంచెం తినే ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంక నెక్స్ట్ నా ఫేవరెట్ కర్రీ మామిడికాయ పచ్చిరొయ్యలు తలకాయలు అనమాట. పచ్చిరొయ్యలు తలకాయలు ఉంటాయి నాకు ఎవర్ గ్రీన్ అనమాట. దట్టు నా ఫేవరెట్ మ్యాంగో, మంచి పులుపుగా అదిరిపోయింది. గోంగూర పచ్చి రొయ్యలు, దీంట్లో తలకాయలు వేయలేదనమాట. తలకాయలు అయితే ఇంకా బాగున్నాను. మామిడికాయ పచ్చడిలో ఒక ఎత్తు అయితే గోంగూర పచ్చడిలో మరో ఎత్తు అనమాట. ఇది కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ దీంట్లో వెల్లుల్లిపాయ ఉంటుంది చూసి తాలింపులోది, ఇది ఇంకా నెంబర్ 1. ఇంకా అసలు ఇక వెల్లుల్లిపాయ తిన్నా కూడా బాడీకి చాలా మంచిది అనమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది. నాకు ఈవినింగ్ అయితే చాలు, ఏదైనా మంచి సన్సెట్ స్పాట్ కి అయితే వెళ్ళిపోతాను. ఇంక బార్డర్ స్క్రిప్ట్ దగ్గర ఒక ప్లేస్ కి వచ్చాను అనమాట. చాలా మంది మరి నా వీడియోలు చూసి ఏంటో నా స్పాట్స్ కి అయితే జనాలు ఉంటున్నారు ఈ మధ్యన ఎక్కువ. స్కూల్ పిల్లలు ఎవరో ఆటో ఎక్కి మరి వచ్చేసారనమాట. ఈ లోపల మన ఫాలోవర్ ఒక నా కార్ చూసి పైన కిందకి వచ్చారనమాట. నేను మనం అయితే షూట్ చేయలేదు, కానీ చాలా బాగుంది అయితే ఫీలింగ్ అయితే. వచ్చి జస్ట్ ఒక 2 minutes మాట్లాడి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే నా ప్రైవసీని డిస్టర్బ్ చేయడం మనోడికి అయితే నచ్చలేదు అనమాట. నేను ఏంటంటే ప్రశాంతంగా ఉంటే పొద్దు నుంచి బోల్ వర్క్ ఉంటుంది. ఇంక ఈవినింగ్ అయినప్పుడు సరదాగా వస్తుంటాను. గురించి తెలిసింది కదా, ఇంట్రోవర్ట్ పర్సన్, పెద్ద ఎక్కువ స్ట్రేంజర్స్ తో పెద్ద ఎక్కువ మాట్లాడలేను అనమాట. మనోడు దాన్ని గ్రహించి నాకైతే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను మనోడు వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాను కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే బాగుండు కదా అని చెప్పి. ఇలా చాలా మంది ఫీల్ అయితే అవుతున్నారు. నా గురించి అసలు ఆ డైప్ పెట్టుకోకండి, నేను చాలా డౌన్ టు ఎర్త్ అయితే ఉంటాను. వేరే ఒక బిగ్ ఇంట్రోవర్ట్